రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన దేశంలో 2 రోజులు పర్యటించారు, వచ్చారు, వెళ్ళిపోయారు. ఇందులో గొప్పే ఉంది. అనేక దేశాధినేతలు మన దేశానికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పుతిన్ మన దేశానికి రావడం పైన ఇంతగా వార్తలు ఎందుకు రావాలి, ఇంతగా దీని గురించి చర్చ ఎందుకు జరగాలి, మనలో చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పుతిన్ మన దేశానికి 3 సార్లు వచ్చారు. ఒకసారి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చారు, ఒకసారి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చారు, ఒకసారి మోదీ ఉన్నప్పుడు వచ్చారు. ఇప్పటి వరకు మోదీ పుతిన్లు దాదాపు 10 సార్లు కలుసుకున్నారు. అంతర్జాతీయ దౌత్య వేదికలపైన కలుసుకున్నారు, ఇండివిజువల్గా కూడా కలుసుకున్నారు. మోదీ 7 సార్లు రష్యాకు వెళ్ళారు. మోదీ అమెరికాకి కూడా 10 సార్లు వెళ్ళారు, అది వేరే విషయం. కానీ 7 సార్లు మోదీ వెళ్ళారు, పుతిన్ ఆయన కలిపి దాదాపు 10 సార్లు కలిశారు. కాబట్టి పుతిన్ రావడంలో ప్రత్యేకం ఏమిటి, ఎందుకు ఇంత హడావిడి చేస్తోంది మీడియా అని మనలో చాలామందికి అనిపించవచ్చును. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. రష్యా భారత మైత్రి చాలా పాతది. నిజం చెప్పాలన్నట్టయితే 1955లో మొట్టమొదటిసారి కమ్యూనిస్టు పార్టీ అధినేతగా ఉన్నటువంటి నికితా క్రిస్చెవ్, ఆయనతో పాటు క్రిస్చెవ్ బుల్గానిన్ వీళ్ళిద్దరూ మన దేశంలో 1955లో తొలిసారి రష్యా తరఫున వచ్చి మన దేశంలో పర్యటించారు. దానికి ఈ సంవత్సరం 2025లో 70 సంవత్సరాలైంది. క్రిస్చెవ్ బుల్గానిన్ వచ్చినప్పుడు నెహ్రూ వాళ్ళకి ఎర్రతివాచి పరిచారు. ఆ తరువాత 1962 యుద్ధంలో న్యూట్రల్గా ఉన్నప్పటికీ కొద్దిగా చైనా వైపే రష్యా మొగ్గు చూపింది. కానీ 1971 యుద్ధం వచ్చే నాటికి రష్యా పూర్తిగా భారతదేశానికి సహకరించిన కారణంగా మనం అమెరికా యొక్క ప్రెషర్ని తట్టుకుని పాకిస్తాన్ని 2 ముక్కలు చేయగలిగాం. సో మొత్తం మీద రష్యాకి భారత్కి అనేక సంవత్సరాల, అనేక దశాబ్దాల సంబంధం ఉంది. పైగా రష్యా కూడాను కొన్ని ప్రత్యేకతలు రష్యాకు ఉన్నవి వేరే ఏ దేశానికి లేవు. ఉదాహరణకి రష్యా యొక్క సైజ్ ప్రపంచంలోని అతిపెద్ద దేశము వైశాల్యపరంగా రష్యా. రెండవది 2 కాంటినెంట్స్, 2 ఖండాలలో విస్తరించినటువంటి దేశం టర్కీ కూడా ఉంది. టర్కీలోని కొంత భాగం యూరోప్లో ఉంటుంది, ఎక్కువ భాగం ఏషియాలో ఉంటుంది. కానీ రష్యాలో ఉన్నట్టుగా యూరోప్లో, ఏషియాలో చాలా విస్తృతమైనటువంటి భూభాగం ఉన్నటువంటి దేశం ఇంకొకటి లేదు. మూడవది ఖనిజ వనరులు, ప్రకృతి పరంగా లభించేటటువంటి వస్తువులు, అదేవిధంగా పెట్రోలియం పరంగా రష్యా పూర్తిగా స్వయం సమృద్ధమైన దేశము. వేరే దేశం మీద ఆధారపడనక్కర్లేదు. ఆ దేశము మనలాంటి అనేక దేశాలకి కూడా చమురు సరఫరా చేయగలదు. రష్యా యొక్క మిలిటరీ చాలా శక్తివంతమైంది. ప్రపంచంలోని అతిపెద్ద 10 మిలిటరీ శక్తుల్లో రష్యా ఒకటి. రష్యా న్యూక్లియర్ పవర్ భారతదేశం లాగానే. నిజానికి ఒకానొక సమయంలో అమెరికా తరువాత 2వ న్యూక్లియర్ పవర్ రష్యానే. కాబట్టి చాలా కాలము అమెరికాని బ్యాలెన్స్ చేసే పనిని రష్యా చేసింది కోల్డ్ వార్ పీరియడ్లో, అంటే 1989కి ముందరి పీరియడ్లో. స్పేస్ రీసెర్చ్లో కూడాను అమెరికా రష్యాలు దాదాపుగా పోటాపోటీ పరిస్థితిలో ఉన్నాయి ఈనాటికి కూడాను. వీటన్నిటినీ మించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీటో పవర్ ఉన్నటువంటి 5 దేశాల్లో ఒక దేశం రష్యా. మిగతా 4 దేశాలు యూరోపియన్, ఒక చైనాని మినహాయించి మిగతా 3 దేశాలు యూరోపియన్ కూటమికి చెందినవైతే ఒక్క రష్యా మాత్రమే భారతదేశంతో స్నేహంతో ఉన్నటువంటి దేశం. కాబట్టి మనకి అవసరమైన అనేక సందర్భాల్లో వీటో పవర్ని ఉపయోగించినటువంటి దాఖలాలు ఉన్నాయి. చైనాని తట్టుకోవాలన్నా, అమెరికాని తట్టుకోవాలన్నా వీటో చేయగలిగే సామర్థ్యం ఉన్న దేశంగా రష్యా మనకి చాలా ముఖ్యం. రెండవది రష్యా యొక్క ప్రస్తుత పొజిషన్ కూడాను, 4 సంవత్సరాల యుక్రెయిన్ యుద్ధము నడుస్తున్నప్పటికీ కూడాను ఇప్పటికీ ఒక బలమైనటువంటి సైనిక ఆర్థిక శక్తి రష్యా. ఏకకాలంలో యుఎస్కి రష్యా అవసరం ఉంది. అందుకనే ఈ యుద్ధాన్ని నిలుపు చేసేటటువంటి పని చేస్తున్నారు. యుఎస్, అమెరికా అన్ని దేశాల మీద ఆంక్షలు విధిస్తున్నా రష్యా నుంచి యురేనియం తాను స్వయంగా దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి రష్యా అవసరం
యునైటెడ్ స్టేట్స్కి ఉంది, అదేవిధంగా చైనాకి ఉంది. ఎందుకంటే చైనాకి పెట్రోలియంని సరఫరా చేయడంతో పాటు చైనాకి దన్నుగా నిలబడటం కోసం రష్యా అవసరం ఉంది. చైనా రష్యా ఒక కూటమిగా ఏర్పడితే చాలా బలమైనటువంటి కూటమి అవుతుంది. భారతదేశానికి రష్యా అవసరం ఉంది, ఎందుకంటే రష్యా నుంచి మన ఆయుధాలు, మన మిలిటరీ కోఆపరేషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా యూరోపియన్ యూనియన్కి కావలసినటువంటి ఫ్యూయల్, గ్యాస్ ఇవన్నీ కూడాను రష్యా నుంచే వెళ్తాయి. ఇప్పుడు శాంక్షన్స్ వల్ల, యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విధించిన ఆంక్షల వల్ల అవి వెళ్ళడం లేదు. భారతదేశం చమురుని కొనుగోలు చేసి ఈ దేశాలకి అమ్ముతోంది. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే రష్యా చాలా కీలకమైన దేశము. ఆ దేశాధినేత మన దేశంలో పర్యటించడం అంటే చాలా ముఖ్యమైనటువంటి పరిణామము. రెండవది, అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అనేటటువంటి ఒక కోర్టు ఉంది. ఆ కోర్టు రాజకీయ కారణాలతో, అమెరికా ఒత్తిడితో పుతిన్ని యుద్ధ నేరస్తుడిగా ప్రకటించింది. యుద్ధ నేరస్తుడిగా ప్రకటించిన తరువాత ఆయన విదేశ పర్యటనలు చాలా తగ్గినాయి. భారతదేశము ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సభ్యదేశం కాదు, కాబట్టి మనకిది వర్తించదు, ఈ తీర్పు వర్తించదు. కాబట్టి మన దేశంలో పుతిన్ చాలా నిర్భయంగా పర్యటన చేయగలిగారు. కాబట్టి ఈ దృష్ట్యా చూసినట్టయితే పుతిన్ మన దేశంలోకి రావడం, నిజానికి యుక్రెయిన్ యుద్ధం ముందు ఆయన భారతదేశంతో చర్చించారు. యుక్రెయిన్ యుద్ధ సమయంలో భారతదేశము న్యూట్రల్గా ఉన్న కారణంగా రష్యాకి ఎంతో కొంత లాభం జరిగింది. ఎందుకంటే పశ్చిమ దేశాలు యుక్రెయిన్ భుజాన తుపాకీ పెట్టి రష్యాను బలహీనపరిచేందుకు కాల్పులు జరిపే ప్రయత్నం చేసినాయి. కాబట్టి రష్యా ప్రయోజనాలను నోటితో చెప్పకుండా చేతల ద్వారా కాపాడేటటువంటి పని భారతదేశం చేసింది. చమురు దిగుమతి చేసుకోవడం వల్ల, రష్యా రూబుల్ ట్రేడ్ ద్వారా ఇది జరగడం వల్ల రష్యాకి కావలసినటువంటి ఆర్థిక దన్ను లభించింది. వాస్తవానికి భారతదేశము దీని ద్వారా రష్యా పక్షాన కూడా లేదు. ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగిన ప్రతిసారి రష్యాకి అనుకూలంగా ఓటు వేయకుండా ఓటింగ్ నుంచి భారతదేశము గైర్హాజరైంది. కాబట్టి ఈ దృష్ట్యా కూడాను ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో ఈ 2 రోజుల్లో వాణిజ్యపరమైనటువంటి, ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి, రక్షణకు సంబంధించి, ఇంధన భద్రతకు సంబంధించి అనేక అంశాలపైన, జాతీయ అంతర్జాతీయ విషయాలపైన ఈ 2 రోజుల్లో చర్చలు ఖచ్చితంగా జరిగాయి. చాలా అంశాలు బయటకు వచ్చినాయి. జాయింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారో దానిలో కూడాను ఈ మొత్తం సెంటిమెంట్ని 2 దేశాల అధినేతలు, ఇటు మోడీ అటు పుతిన్ ప్రదర్శించారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే 2-3 సింబల్స్ తప్పనిసరిగా మనం మిస్ కాకూడనిది ఉంది. మొట్టమొదటిది, మోదీ రష్యాతో చెలిమిని కోరుతూనే రష్యాకి సున్నితంగా చురకలంటించాల్సిన చోట వెనకాడలేదు. ఆయన రష్యన్ భాషలోని భగవద్గీతను పుతిన్కి బహుమతిగా ఇచ్చారు. దీని వెనక ఒక కారణం ఉంది. అది ఇస్కాన్ వాళ్ళు వేసినటువంటి భగవద్గీత. 2011లో ఇదే భగవద్గీతను యుద్ధాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పి నిషేధించాలని చెప్పి రష్యాలో చాలా పెద్ద ప్రయత్నం జరిగింది. కేసుల దాకా వెళ్ళింది, కోర్టుల దాకా వెళ్ళింది. తరువాత కోర్టు కొట్టేసింది, అది వేరే విషయం. కాబట్టి ఆ రష్యన్ అనువాదాన్ని మోదీ ఇవ్వడము ఒక సింబాలిజం. ఇది పుతిన్కి కూడాను జరుగుతున్నటువంటి విషయాలను తెలియజేసినట్టుగా, పూర్తిగా లొంగినట్టు, మనము ఏదో అలా అయిపోయినట్టుగా కాకుండా మనము చెప్పవలసింది మన దేశం యొక్క సందేశం ఏదైతే ఉందో ఆ సందేశం ఆయనకి చేరేలా చేశారు. అందుకనే మోదీ భగవద్గీతని ఇచ్చిన మరుక్షణం ఇస్కాన్ తరఫు నుంచి ట్వీట్ వచ్చింది. మేము 60 కోట్ల ప్రతుల్ని 110 భాషల్లో, భగవద్గీత ప్రతుల్ని 60 కోట్ల ప్రతుల్ని 110 భాషల్లో ప్రచురించాము. ఏ భాషలో మీకు భగవద్గీత కావాలన్నా ప్రపంచంలో ఎవరు అడిగినా వారికి మేము భగవద్గీత సరఫరా చేయగలము, రష్యాలో కూడా చేయగలమని చెప్పి ట్వీట్ చేశారు. రెండవ సింబల్, వాస్తవానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పుతిన్ వచ్చారు. ఆయన టాయిలెట్ని ఆయన తీసుకొచ్చుకున్నారు. అంటే అంత జాగ్రత్త పరుడు ఆయన. అటువంటి పుతిన్
మోదీ కాన్వాయ్లో మోదీ తీసుకొచ్చినటువంటి మిగతా అన్ని నల్ల వాహనాల మధ్య ఒక తెల్లని వాహనంలో ఆయన మోదీ అడగగానే ఎక్కటము మోదీ పట్ల కానీ భారతదేశం పట్ల కానీ ఆయనకున్నటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ తెలియజేస్తుంది. ఈ వైట్ కార్ కూడా ఒక సందేశం ఇస్తుంది. సందేశం ఏంటంటే ఇది మేక్ ఇన్ ఇండియా సందేశం ఇస్తుంది. ఇది టొయోటా కార్, కానీ తయారైంది మహారాష్ట్రలో దానికి కావలసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ అంతా కూడా JCBL అనే కంపెనీ అమర్చింది. చాలా భద్రమైనటువంటి వాహనము, కానీ మన వాహనము అన్నీ తనవి తెచ్చుకున్నప్పటికీ మన ప్రధానమంత్రి కోరగానే రావడము, ప్రధానమంత్రి స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి ఆయనని స్వయంగా ఎదురేగి స్వాగతించటము, ఆ తర్వాత ఆయన మన పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తూ మన తెల్లని వాహనం, అది మేక్ ఇన్ ఇండియా మహారాష్ట్ర నంబర్ ఉన్నటువంటి వాహనంలో ఆయన పర్యటించటం, ఇవి భారత రష్యాల పరస్పర నమ్మకాన్ని తెలియజేసేటువంటి ఘటన. అయితే మిగతా అన్ని ఒప్పందాలు ఒకవైపు ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందం జరిగింది. దాన్ని రిలోస్ అగ్రిమెంట్ అంటారు. ఈ రిలోస్ అగ్రిమెంట్ చాలా కీలకమైంది. దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఇరు దేశాల మీదే కాదు, యావత్ ప్రపంచం మీద ఉండబోతోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో దీని ప్రభావం చాలా ఉండబోతోంది. రిలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్. పరస్పరము సరఫరాలకు సంబంధించి, మరమ్మతులకు సంబంధించి, సహకారానికి సంబంధించి, సమన్వయానికి సంబంధించి ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు ఉద్దేశించినటువంటి ఒప్పందం ఇది. దీనిలో భాగంగా రష్యాకి చెందినటువంటి పడవలు కానీ, విమానాలు కానీ, వాళ్ళ జలాంతర్గాములు కానీ, వాటి యొక్క మరమ్మతులు కానీ, మెయింటెనెన్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి రీఫ్యూలింగ్ కానీ, వాటికి కావలసిన మిగతా సపోర్ట్ కానీ, ఇవన్నీ భారతదేశం ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి యుద్ధ నౌకలు కావచ్చును, మన దేశానికి చెందినటువంటి విమానాలు కావచ్చు, ట్యాంకులు కావచ్చును, మిగతా వాటికి రష్యా అదేవిధంగా రెసిప్రోకల్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రష్యా కూడా మనకి సహకరిస్తుంది. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే రష్యన్ సైన్యం ఇటువైపు వచ్చినా, భారతదేశపు సైన్యం అటువైపు వెళ్ళాల్సి వచ్చినా రేపటి రోజున వేగవంతంగా మనకి సప్లైస్ అందుతాయి, మరమ్మతులు త్వరగా జరుగుతాయి, ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి, ఫ్యూయలింగ్ కాస్ట్లు తగ్గుతాయి. మొత్తం ఒక నౌక బయలుదేరినా లేకపోతే విమానం బయలుదేరినా దానికి సంబంధించిన రిపేర్ మెకానిజం అంతా కూడా వెంట తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఈ రకంగా హిందూ మహాసముద్ర జలాలలో లంగరు వేసేందుకు రష్యాకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. రష్యా కేవలము భారతదేశం ద్వారా మాత్రమే హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించగలుగుతుంది. కాబట్టి ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీగా భారత్ ఉంటుంది. కాబట్టి భారత్ యొక్క ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే హిందూ మహాసముద్ర సాగర జలాల్లో అమెరికాకి 3 మిలిటరీ ఉన్నాయి. ఒకటి డిగో గార్సియాలో ఉంది హిందూ మహాసముద్రంలో, రెండవది జిబూటీలో ఉంది, మూడవది బహ్రెయిన్లో ఉంది. ఈ 3 కూడాను రేవు ప్రాంతాలు. కాబట్టి అదేవిధంగా ఫ్రాన్స్కి ఉన్నాయి, బ్రిటన్కు ఉన్నాయి, చైనా కూడాను ఈ మధ్యకాలంలో జిబూటీ కావచ్చును, మిగతా ప్రాంతాల్లో శ్రీలంకలోని హంబన్టోటా కావచ్చును, వీటన్నిటిలో కూడాను తన స్థావరాల్ని, నౌకాపరమైనటువంటి స్థావరాల్ని డెవలప్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో భారత రష్యా రిలోస్ సహకారం అనేది రాబోయే రోజుల్లో ఒక గేమ్ చేంజర్గా ఉండబోతోంది. ఇది ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఈ మొత్తము పర్యటనలోని అత్యంత ప్రముఖమైనటువంటి విషయం. మిగతా వాణిజ్యము లేకపోతే మిగతా ఇంధన సరఫరా మిగతా అంశాలు అనేకం ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. భారతదేశం ఇప్పటికే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కావచ్చును, బ్రిక్స్ కావచ్చును, ఈ రెండింటిలో రష్యాతో కలిసి పనిచేస్తోంది. ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఈ రిలోస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది రానున్న రోజుల్లో ఒక గేమ్ చేంజర్గా మారబోతోంది. అది పుతిన్ భారత పర్యటన యొక్క. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.